పేదరిక నిర్మూలనతో పాటు భారీ ప్రాజెక్టులు ముఖ్యమన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. కొత్త కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ కొనసాగిస్తామన్నారు. ఉద్యోగులను కలుపుకుపోతూ అందరి సమన్వయంతో జీహెచ్ఎంసీని అభివృద్ధి బాట పట్టిస్తానంటున్న జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ కొత్త బాస్గా జనార్దన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ముందున్న సవాళ్లను అట్లాగే జీహెచ్ఎంసీ లక్ష్యాలను చేయించడానికి తాము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ముందర? మీరు ఇంతకుముందు పట్టణం అట్లాగే రూరల్లో కూడా చేశారు, జిల్లాల కలెక్టర్ కూడా చేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ లక్ష్యాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ముఖ్యంగా పట్టణాల్లో అంతటా ఉన్నటువంటి సమస్య అంతో ఇంతో శానిటేషన్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ అండ్ పొల్యూషన్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ దెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఇవి జనరల్గా పట్టణంలో ఉన్నటువంటి అంశాలు. సో మన మున్సిపాలిటీలో కూడా హైదరాబాద్ మహానగరానికి కూడా వేరియస్ రేంజ్లో ఇవి ఉన్నాయి. బట్ బేసిక్గా మన కాన్సన్ట్రేషన్ ఒకరి మీదని కాకుండా స్లమ్ లెవెల్ దగ్గర నుంచి అండ్ హైటెక్ సిటీ వరకు ఎవరెవరికి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, మనం వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వారధిగా అంటే మున్సిపల్ కార్పొరేషన్ అటు ప్రభుత్వానికి ఇటు డిఫరెంట్ క్లయింటేల్కి ఏ విధమైనటువంటి నీడ్స్ ఉన్నాయి మనం అసెస్ చేసి స్వల్పకాలంలో ఏం చేస్తాం, మధ్యకాలంలో ఏం చేస్తాం, దీర్ఘకాలంలో ఏం చేస్తాం, మనకున్నటువంటి టెక్నాలజీ, మనకున్నటువంటి సిబ్బంది వారిని అందరినీ సమన్వయం చేసి అన్ని శాఖల్ని సమన్వయం చేసి పోలీస్ ఆర్ ఫైర్ ఆర్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అండ్ దెన్ శానిటేషన్ అండ్ దెన్ స్లమ్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ ఎరాడికేషన్, ఈ ఎనర్జీ సెక్టర్స్, రోడ్ సెక్టర్స్, ఇన్ని సెక్టర్స్ను అట్లాగే హార్టికల్చర్, ఈవెన్ ఫారెస్ట్, ఈ అన్ని సెక్టర్స్ని సమన్వయం చేసి పనిచేసుకోవాల్సినటువంటి ఉంటుంది. ఈ అందరినీ సమన్వయం చేసి ఒక టీమ్ బిల్డింగ్ చేస్తే ఒక 10% ఎక్కువ పని అవుతుందని నేను ఇంతకుముందు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో కూడా తేలింది కాబట్టి దానికి ట్రై చేస్తాను. సార్, మీరు గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు చాలా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకున్నారు. ఐ లవ్ మై జాబ్ కానివ్వండి, బీ యాక్టివ్, అది ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? ఎక్కడైనా కూడా ప్రతి ఉద్యోగి 8 గంటలు పనిచేసిండా 10, 12, 14 గంటలు అనేది కాదు. చేస్తున్నటువంటి జాబ్ని లవ్ చేస్తే ప్రొడక్టివిటీ బాగుంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. అది నేను ఎక్కడ పనిచేసినా కూడా అందరు ఎంప్లాయీస్లో ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తాను. చాలా అవసరం ఉంది. ఒకటోది ఐ లవ్ మై జాబ్, రెండోది సమన్వయం. ఈ హైదరాబాద్లో ఏంటంటే వాటర్ బోర్డు వాళ్ళు వాటర్ తవ్వుతారు, వేసిపోతారు, వీళ్ళు రోడ్ వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాడు డ్రైనేజ్. ఈ సమన్వయ లోపం వల్ల ఒకటి ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది మంచి పని చేసిన చాలా రోజులు, రెండోది చాలా ఆర్థికంగా నష్టపోతున్నాం అన్ని స్థాయిలలో. నేను ఆల్రెడీ వాటర్ బోర్డులో సర్క్యులర్ ఇచ్చాను. ఏ స్థాయిలో, డి స్థాయిలో, తర్వాత జోనల్ స్థాయిలో ఎవ్రీ వీక్ ఒక రోజు నువ్వు పెద్ద నేను పెద్ద అని కాకుండా ఒక వారం ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పోతారు మా వాళ్ళందరూ, ఇంకొక వారం ట్రాఫిక్ పోలీస్ పోతారు, ఇంకో వారం రోడ్స్ పోతారు. అట్లా ఒక రొటేషన్ పద్ధతిలో స్టాండర్డైజ్ చేసి అది టైం అండ్ ప్లేస్ కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే 5 గంటలకు ఎలక్ట్రిసిటీ ఆఫీస్, నెక్స్ట్ లాటరీ తీసి నెక్స్ట్ ఏ ఆఫీస్ వస్తే ఆఫీస్. అట్లా ఒక ఈగో ప్రాబ్లం కూడా కాకుండా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారుల మధ్య సమన్వయం తీసుకొని వస్తే పరిపాలన జనరంజకంగా ఉంటుంది, వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ తక్కువ ఉంటుంది పబ్లిక్. రైట్. ఇది అంటే జీహెచ్ఎంసీ ముందు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా పేదరిక నిర్మూలనకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తామో భారీ ప్రాజెక్టులకు, సాగర్ ప్రక్షాళన లాంటి ప్రాజెక్టులకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఓవరాల్గానైతే జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అవినీతిని కానీ అటు ప్రాజెక్టులను కానీ సమస్థాయిలో నిర్వహిస్తామని చెప్తున్నారు జనార్దన్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.